నాయకులు అంటే ఒక నరేంద్ర మోడీ గారిని దిష్టిబొమ్మ దహనం చేయడం చాలా దారుణమైన విషయము. ఆ రోజు వాళ్ళు ఒక శవాన్ని ఒక మనిషి ఎత్తి చనిపోతే ఆ ఎత్తిలాక బొనుగులు పువ్వులు వేసి ఊరేగించుకుంటూ తీసుకొచ్చి రాజ్య చౌరస్తలో నరేంద్ర మోడీ గారి దిష్టిదగ్ధం చేయడం జరిగింది. అప్పుడు పోలీస్ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉన్నదా? ఈరోజు సిఐఈ డిఎస్పీ ఎస్ఐలు మొత్తం వచ్చి ఈరోజు మా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు మమ్మల్ని చుట్టుముడుతున్నారు. అంటే ఈ పోలీస్ వ్యవస్థ గుడక కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలకు పనిచేస్తే మాత్రం మాకు గుడక చట్టాలు ఉన్నాయి, మాకు మంత్రులు ఉన్నారు, హోంశాఖ కూడా మాకు మతం ఉంది. మీరు ఒక రాష్ట్రంలో ఉండొచ్చు, ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. పోలీస్ వ్యవస్థ గుడక దయచేసి ఒక నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ప్రధాని అయితే ఈరోజు నిన్న కాల్చిన వాళ్ళు దొరలు భూస్వాములు అగ్రవర్ణ కులాలకు చెందిన వ్యక్తులు ఒక నరేంద్ర మోడీ బీసీ బిడ్డ అయినందుకు ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరుగుతుంది చేసిండ్రు. అలాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళని ఎక్కడ అరెస్టు చేయకుండా ఈరోజు మేము ఉడక లల్లిపప్ప రాహుల్ గాంధీది ఇది 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు అని చెప్పిన రేవంత్ రెడ్డి మాయమాట అని చెప్పి మాయల ఫకీర్ లాగా ఈరోజు ప్రభుత్వాన్ని వెళ్తుంటే ఈరోజు చెంచగాలు వనపర్తి నియోజకవర్గంలో వనపర్తిలా ఈరోజు మొన్న మీరు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, గతంలో ఉడక మంత్రి నిరంజన్ రెడ్డి నల్ల చట్టం అని చెప్పి రైతులకు ధర్నా చేస్తే దేశంలో ఎక్కడ లేని ధర్నా వనపర్తిలో చేయడం జరిగింది. అలాంటి నిరంజన్ రెడ్డి ప్రజలకు ఉసురు తగిలి ఈరోజు కొట్టుకుపోయింది. మీరు కూడా నరేంద్ర మోడీ ఈరోజు దగ్ధం చేసేంత మాత్రాన మీరు హీరోలు అనుకోవచ్చు. చూస్తున్న జనాలు గతంలో మీకు ఏదో అవకాశం బీఆర్ఎస్ చేసిన మోసాలకు అవినీతులకు ఈరోజు మీకు ఎమ్మెల్యే ఇచ్చి పబ్బం కడితే ఈరోజు ఒక బీసీ నాయకుని ఒక నరేంద్ర మోడీ గారి బడుగు బలహీన వర్గం చెందిన వ్యక్తి ఈరోజు మీరు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారా? ఖబర్దార్, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే పోలీస్ గో బ్యాక్, పోలీసులు రిటర్న్ తీసుకోండి. అధికారులు మీరు ఉన్నారు కాబట్టి. లేదంటే మేము చేయడానికి మీ బొమ్మలం కాదు, మీ ఇంట్లో ముందరకు వస్తాం, మీ ఇంటికి వస్తాం, మీ ఇంటికాడ వస్తుందా మీరా మేము తేల్చుకుందాం. నిన్న మన పూటకో పార్టీలు మారి రకరకాల వ్యక్తులు మీరు ఈరోజు మోడీని దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారా? అర్హత మీకుందా? ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులరా. ఇంకో విషయం ముందు చెప్తున్నా, లకాకుల సతీష్ గారు, మీరు పెద్ద హీరోయిజం చేయకండి. వనపర్తిలో నీకన్నా మేము పాత బజార్లో పుట్టి పెరిగిన వాళ్ళ మేము కూడా చేయాలనుకుంటే రాండి, రోడ్ల మీద రా, బాయ్ తేల్చుకుందాం. ఆ దమ్ము ధైర్యం ఉందా? ఆ దమ్ము ధైర్యం అంటే రాండి. ఈరోజు వెనుక దొంగచాటుగా మీరు దహ్మా విగ్రహాన్ని మా నరేంద్ర మోడీ గారి విగ్రహాలను మొత్తం దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు పోలీసు వ్యవస్థ ఉన్నా ఎవరున్నని ఈరోజు మీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి శివపీఠిక తెచ్చినాం. మేము మీలాగా కొనుగులు చల్లుకుంటూ డప్పులు తెచ్చినాం అంటే చావు ఏదో మేము చూపిస్తాం, ఆ చావు కేకలేదో మేము చూపిస్తాం. ఈరోజు దొంగచాటుగా మీరు వచ్చి మన కలుస్తారా? అంటే ఎమ్మెల్యే క్యాంపస్ మీ అయ్యా సొత్తా? ఎమ్మెల్యే క్యాంపస్ ఎవరిది? ప్రజలది ఎంత? ఈరోజు నువ్వు ఊరేగించుకుని వచ్చి ఈరోజు దానం చేస్తారా? ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ పోలీస్ వ్యవస్థను రిటర్న్ తీసుకోండి. పోలీస్ వ్యవస్థ ఉన్నా మేము చేయాలనుకుంటే ఏమైనా కలుస్తాం. అది కాదు, మేము దమ్ము ధైర్యంతోన మీ ముందరకు వచ్చి కావాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయం కాడికి 2 గంటల నుంచి వర్షంలో పోలీస్ యంత్రాంగం మేము ఇక్కడ ఉన్న కూడక మీరు ఇప్పుడు ఇళ్ళలో ఉన్నారు, దమ్ముంటే రా స్టేషన్ రాండి. ఇది దాని మీద పోలీస్ వ్యవస్థకు ఈ మీడియా సాక్షి ముందర చెప్తున్నా, ఈ పోలీస్ వ్యవస్థ కూడా తెలుసు. పోలీసు వాళ్ళు కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా సెక్యూరిటీ ఉండరా? తెలియదా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఊరేగి ర్యాలీగా వచ్చి రాజు చౌరస్తాలో మన నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారా? ఖబర్దార్. ఈరోజు మనం చెప్తున్నాం చూడండి, వాళ్ళ మీద పోలీస్ వ్యవస్థకు చెప్తున్నాం మేము, వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు చేస్తారా లేదా? లేదంటే మేము కూడా కలుస్తాం, మా మీద కేసులు చేయండి, వాళ్ళ మీద చేయి, మా మీద చేయండి. కానీ పోలీస్ వ్యవస్థకు మీరు కూడా అయ్యా మీకు దండం పెడుతున్నాం, మీకు పోలీస్ వ్యవస్థ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఎలా చేసిండ్రు మేము కూడా ఈరోజు మాకు రేవంత్ రెడ్డి ఫకీర్
రాహుల్ గాంధీ దిశమ దగ్ధం చేస్తామని చెప్పి ఈ సభాముఖ హెచ్చరిస్తున్నాను.